తింటాం, వీలైతే చూస్తాం, లేకపోతే ఏముండి అంటలేదు. సుబ్బారావాయ్ సుబ్బారావా ఒక ఆవిడ ఎక్కడా. హాయ్ అండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్టర్ జోసెఫ్ గారి గురించి మరిన్ని వివరాలు మీకు ఈ ఛానల్లో ఉంటాయి. చెప్పండి. ఇవ్వలేదని ఓ దాచేసుకుంటున్నావా? దాచేసుకో. ఆడవాళ్ళు పట్టుకెళ్తారమ్మా మీరు. నేను ఏమడిగాను? నేను ఏమడిగానమ్మా? మీరు ఎవరన్నా ఆడవాళ్ళు పనికెళ్తారా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే వెళ్ళి అల్లెల్లియా. కొంతమంది అంటారు బాయా బాయే పేళ స్వతంత్రంగా ఉంటే ఏమని పిలవాలి? బావ అని పిలవాలి, లేకపోతే ఏమిండి అని అలా అనుకుని పేరెట్టి పిలవకూడదు భర్తని. స్తోత్రం. ఎందుకంటే కష్టపడుతున్నాడు కాబట్టి, ఎవరో నిన్ను మేపుతున్నాడు కాబట్టి. ఎలా మేపుతున్నాడు? అది నువ్వు గేదన్నావు, రాత్రి ఒక ఆవిడ అంటుంది నువ్వు గేదండి సరిపెట్టేశావు. యా ఇదా లైవ్ సరిగా వస్తలేదా? కాకపోతే పర్లేలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు గేదన్నావు, రాత్రి ఇదే సబ్జెక్టు. ఎలా మేపుతున్నాడు అమ్మా అన్నాను. ఒక ఆవిడ అంటుంది పంది మేపుతున్నాడు అంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే కోప్పడిపోయి వెళ్ళిపోయాడంట. ఎవరి మీద చెప్పండి అమ్మా? కుష్ఠరోగం పోయిందా? ఆ రోజే దిగమన్నప్పుడు దిగితే ఆ రోగం ఏమైపోను? ఆ రోజే సేవకుడి మాటకు లోబడి దిగితే ఏమవును? సేవకుడి మాటకు విధేయత చూపిస్తే ఆ రోజే దిగితే ఆ రోగం ఉండేది. చాలామంది సేవకులే చెప్తారు, సేవకులు ఎలాగ అంటారు అని చాలా కోప్పడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా చూసిందంట చిన్నది. నిజంగా అందరికీ జోసెఫ్ గారి మాటలు నవ్వుగా ఉంటాయి కానండి, ఆయన చెప్పే మాటలు చాలా అమూల్యమైనవండి. నిజంగా అండి, జరిగేవి ఆయన చెప్తున్నారు. ఆయన వాక్యం కూడాను చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.